టీటీడీలో కూడా చాలా దారుణాలు జరిగినాయి. టీటీడీలో కూడా చాలా అక్రమాలు చేసినాయి అని చెప్పి పెద్ద ఎత్తున అప్పుడు వైరల్ అయింది. మరి ఆ గుట్టే రకంగా చూస్తారో. టీటీడీ ఉద్యోగులు ఇంటి స్థలాల భూసేకరణలో కూడా పెద్ద ఎత్తున మీరు గోల్మాల్ చేశారట. ఏమో వాళ్ళు చెప్తున్న రిపోర్ట్స్, అది మా ఇన్వెస్టిగేషన్ ఏం కాదు, బయటికి వస్తున్న అంశాలు. అంటే ఒకటి తప్పితే ఒకటండి, ఇంకెంతకు మించి ఇంకేం కావాలి? క్లియర్గా పిక్చర్ మన కళ్ళ ముందు కదలాడుతుంది. అది 70mm స్క్రీన్లోని ఒకటి మిస్ అయితే ఇంకొకటి, ఇంకోటి మిస్ అయితే ఇంకొకటి, లోపలికి వెళ్ళడం ఖాయం. ఇది వాళ్ళు సేకరించిన అంశాలు. స్కెచ్ అని నేను అన్నాను, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు మాత్రమే రెడ్ బుక్లో ఉంటారని కదా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఆ తప్పు ఎవరు చేస్తే వాళ్ళు, అది మీరు అవనియండి, ఇంకొకరు అవనియండి, ఇంకొకరు అవనియండి. కానీ ఇప్పుడు వైసీపీ చాలా కష్టకాలంలో ఉన్నది. వాళ్ళని ఎలా పోలుస్తున్నారంటే క్రికెట్ టీం కింద పోలుస్తున్నది. కానీ క్రికెట్ టీం అయినా సరే 11 మందితో ఇంపార్టెంట్ మ్యాచ్లు ఆడలేదు. ఎక్స్ట్రా ప్లేయర్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరికైనా ఇంజూరీ అయిందనుకోండి, 12th మ్యాన్ లేకుండా ఎలాగ ఆడతారు? ఏ మంచి మ్యాచ్ల్లో ఉన్నా ఓ బ్యాచ్ చెల్లిందంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా ప్లేయర్లు ఉండాలి. అప్పుడు కొద్దిగా సేఫ్గా ఉంటుంది. కానీ మీకు ఎక్స్ట్రా ప్లేయర్లు లేని టీం అయిపోయింది. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్కి వచ్చేస్తారు. అసలే ప్రతిపక్షం లేని పరిస్థితి. మరి ఏ రకంగా నెట్టుకొస్తారు? ఏ రకంగా నిలబడతారు? ఏ రకంగా పోట్లాడతారు? ఏ రకంగా ప్రజల విశ్వాసం చూరగొంటారు? 5 సంవత్సరాల్లో మీరు చేసిన పని ఏంటి? అవన్నీ ఎందుకు మర్చిపోతారు? ఇప్పుడు మీ మీద సానుభూతి లేకుండా ఎందుకు చేసుకున్నారు? ఇవి కదా ప్రజల నుంచి రెగ్యులర్గా వచ్చే అంశాలు. సో ఈ పరిస్థితుల్లో వారు చేసినవి సిఐడి దర్యాప్తులో చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అందులో నేను చెప్పింది ఒకటి, ఆడదాం అందరూ. ఇప్పుడు మీరు ఆడుతున్నారు చూసారా, ఆ ఆటలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. టీటీడీ ఉద్యోగులు, మరి టీటీడీ ఉద్యోగుల స్థలాల భూసేకరణకి మీకు నగరంలో ఉన్న ఎమ్మెల్యేకి సంబంధం ఏంటో, టూరిస్టు మినిస్టర్కి దీనికి దానికి లింక్ ఏంటో. అంటే ఒక తీగ దొరికితే చాలు, ఎవరినన్నా ఒక డొంక లాగాలి అనుకుంటే మనం ఒక తీగగాని దొరికిందనుకోండి, ఆటోమేటిక్గా డొంక వచ్చేస్తుంది. కొద్దిగా లేట్ అవుతుందేమో, ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఆ రకంగానే వాళ్ళు తీగ లాగారు. రోజా గారు తీగ లాగితే ఇప్పుడు మొత్తం అదంతా కదులుతుంది. వేరే బయట కూడా ప్లే చేయండి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడో, ఏం విమర్శిస్తాడో దాన్నే రీమేక్ చేస్తూ, పవర్ స్టార్ కాదు ఈయన రీమేక్ స్టార్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా నిన్న వెళ్ళి అదే హడావిడి చేస్తున్నాడు. రిషికొండను బోడికొండు చేసేశారు, బోడిగుండు చేసేశారని బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయటం ఒక ఫ్యాషన్గా పెట్టుకున్నారు. నిన్న వెళ్ళాడు, కారెక్కి అరిశాడు, గోడలు దూకాడు, హడావిడి చేశాడు. నేను సూటిగా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ని, సరే నువ్వు లోపలికి వెళ్ళావు కదా, కారెక్కి చూసావు కదా, అక్కడ ఏం లోపాలు కనిపిస్తున్నాయి, ఏం అక్రమాలు జరుగుతున్నాయి, నువ్వేం కనిపెట్టావో చెప్పయ్యా అంటే చెప్పడానికి ఆయనకి మాటలు లేవు. అక్రమాలు జరుగుతున్నాయి అంతే, ఒకటే మాట. పవన్ కళ్యాణ్ ప్రజలు అడుగుతున్నదే నిన్ను సూటిగా అడుగుతున్నాను. నీ పార్టీ, నీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, అలాగే రఘురామకృష్ణంరాజు ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ మీద కోర్టుకు వెళ్ళారు కదా. ఏ కోర్టు అయినా ఇది అక్రమ కట్టడం, దీని నిర్మాణాన్ని ఆపేయండి అని చెప్పి ఎక్కడైనా తీర్పు ఇచ్చిందా? మీరు ఎన్జిటికి కూడా వెళ్ళారు. ఎన్జిటి ఇచ్చిన స్టేని కూడా సుప్రీంకోర్టు ఎత్తేసి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. సుప్రీంకోర్టు కన్నా గొప్పడివా నువ్వు పవన్ కళ్యాణ్? ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో ఉంది. హైకోర్టుకి మేము చేసే ప్రతి డెవలప్మెంట్ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అఫిడవిట్ రూపంలో అందిస్తూనే ఉంది. కోర్టు ఏదైనా మార్పులు చేర్పులు చెబితే అవి మేం చేస్తాం. నీకు మధ్యలో బాధ ఏంటని నేను అడుగుతున్నా. ఇంకా ఏమైనా బయట ఉంటే ప్లే చేసేయండి. అన్నం పెట్టకుండా ఆయన పార్టీని లాగేసుకొని, ఆయన మీద చెప్పులేసి, ఆయన మైక్ లాగేసుకొని, ఆయన్ని ఏడిపించి ఆయన చావుకు కారణమయ్యారే, అది కక్ష సాధింపు. ముద్రగడ పద్మనాభంని ఒక సీనియర్ మోస్ట్ వయసు అయిపోయింది పెద్ద మనిషి అనేది చూడకుండా ఆయన్ని అరెస్ట్ చేయించారే, దాన్ని కక్ష సాధింపు అంటారు. ముద్రగడ పద్మనాభం గారి భార్యకి ఆపరేషన్ అయి కూర్చోలేని పరిస్థితులు ఆమె ఉంటే ఇసిరి పోలీసుల వ్యాన్లో వేసి వాళ్ళ కోడళ్ళని అమ్మనాభూతులు తిట్టారే, ఆ కొడుకుని పోలీసులతో ఎలా కొట్టించారో వీడియోల్లో చూసారే, దాన్ని కక్ష సాధింపు అంటారు. మహిళల కేసు ఏదైతే కాల్మనీ సెక్స్ రాకెట్లో ఆడవాళ్ళు అన్యాయం అయిపోతుంటే ప్రశ్నించినందుకు రూల్స్కి విరుద్ధంగా 1 year సస్పెండ్ చేశారే నన్ను,
అది కక్ష సాధింపు. మహిళా పార్లమెంట్కి పిలిచి నన్ను కిడ్నాప్ చేసి చంపేయాలన్న ప్రయత్నం చేశారే, అది కక్ష సాధింపు. మీరు కక్ష సాధింపు చర్యలు చేసి ఈరోజు సాక్ష్యాధారాలతో దొరికిన గజ దొంగని అరెస్ట్ చేస్తే దానికి కక్ష సాధింపు అని రంగు పూసి సింపతి పొందాలనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనించారు కాబట్టే ఎక్కడా సింపతి అనేది లేదు. 14 సంవత్సరాలు ఇలాంటి వాడినా మేము ముఖ్యమంత్రిని చేసింది, ఇలాంటి అవినీతి అనకుండానా మేము ముఖ్యమంత్రిని చేసింది, ఇలాంటి గజ దొంగన మేము ఇక్కడ గెలిపించిందని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా కుప్పం ప్రజలు ఈరోజు బాధపడుతున్న పరిస్థితి. అందుకే ఎవ్వరు కూడా ఈ బంద్లో పాలు పంచుకోలేదు. కానీ ఒక దరిద్రుడు ఉన్నాడు, అవినీతిలో అరెస్ట్ అయిన ఒక యదవ కోసము నేను సపోర్ట్ చేస్తున్నానని ఒక దరిద్రుడు సపోర్ట్ చేసినాడు అంటే అది ఎవడో కాదు, జనసేన పార్టీని పెట్టి దాన్ని చంద్రసేనగా మార్చి చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే, ఆయనే. ఎన్టీఆర్కి అన్నం పెట్ట రైట్. ఇది రోజా గారు విశ్వరూపం. చంద్రబాబు నాయుడు గారు వయసు ఎంత, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన రాజకీయ చరిష్మా ఏంటి? ఓకే, చంద్రబాబు నాయుడు గారిని ఏదో పొగడ్డానికో పవన్ కళ్యాణ్ పొగడ్డానికో నాకు అవసరం లేదు, అందుకు నేను మాట్లాడలేదు. జరిగిన వాస్తవాలు ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా కక్ష సాధింపు అని పదే పదే మాట్లాడుతున్నారు. కాబట్టి దాని గురించి ప్రస్తావించే సందర్భం ఇది. యాజ్ ఏ జర్నలిస్ట్గా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేయండి, చేశారు కదా, దాన్ని నిరూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు, ఆ కేసులు ఇంకా నడుస్తున్నాయి, రేపు శిక్ష పడుతుంది. ప్రధానమంత్రి స్థాయి అయినా రాష్ట్రపతి స్థాయి అయినా ఎవరైనా ప్రపంచంలో తప్పు చేస్తే దానికి ఆధారాలు దొరికితే అది నిజమని నిరూపిస్తే శిక్ష తప్పదు, కటకటాలు లెక్క పెట్టక తప్పదు. వాడెంత గొప్పవాడైనా ఎవ్వరూ దాన్ని కాదనరు, ఎవ్వరూ వెనకేసుకు రారు. కానీ మనం మాట్లాడే తీరు వెధవ, దరిద్రుడు, ఇవి మన భాష, మనం ప్రజలకి నేర్పే భాష. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మంత్రి స్థాయిలో ఉండి, ఒక మహిళగా ఉండి కనీసం ఆలోచన లేకుండా, వయసుకి కూడా విలువివ్వకుండా వెధవ, దరిద్రుడు, ముష్టోడు, లేకపోతే ఇంకొకడో ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? గజ దొంగలు, అనకొండలు అంటే ఒక రోజా గారనే కాదు, ఇదందరికీ కూడా ఒక పరిపాటి అయిపోయింది. ఎవడికి నచ్చినట్టు వాడు రోడ్డెక్కి మీడియాల్లో ఇష్టం వచ్చినట్లుగా ప్రసంగాలు ఇవ్వడం. రాజకీయ నాయకులంటే ఈ జనరేషన్ అసహ్యించుకుంటే స్టేజ్కి తీసుకెళ్లారు. పవిత్రమైన రాజకీయాన్ని ఒక దేవాలయంలో చూడాల్సిన అసెంబ్లీలని 5 కోట్ల మంది, 5.5 కోట్ల మంది మిమ్మల్ని నమ్మి మీకు పదవులు అప్పచెప్పి వాళ్ళు ఓట్లేసి మిమ్మల్ని గద్దెక్కిస్తే నెత్తి మీదకి ఎక్కి తొక్కమనా, ఇష్టం వచ్చినట్లుగా చెలరేగి మాట్లాడమనా? ఏం మెసేజ్లు ఇస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు?